హాయ్ ఫ్రెండ్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి సినిమా తమ్ముడు. 1999లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి మేనరిజమ్స్ మాత్రమే కారణం కాదు, ఆయన తీసుకున్న కొన్ని డేరింగ్ డెసిషన్స్ కూడా. అవేంటో ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ట్రావెలింగ్ సోల్జర్ అనే పాట ఉంటుంది. ఈ పాట అప్పట్లో యూత్ కి ఒక ఇన్స్పిరేషన్. కానీ ఈ పాట వెనుక ఒక పెద్ద యుద్ధమే జరిగింది. నిజానికి ఈ పాటను పూర్తిగా ఇంగ్లీష్ లోనే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారు. కానీ అప్పట్లో దర్శకుడు అరుణ్ ప్రసాద్ గారు, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలుగు సినిమాలో ఇంగ్లీష్ పాట ఏంటి, ఎవరికీ అర్థం కాదు, తీసేద్దాం అన్నారట. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే చెప్పారు, ఈ పాటను తెలుగులోకి మార్చితే బయలుదేరారు వీరుడా, ఉదయించు సూర్యుడా అని రాస్తే ఆ ఫీల్ రాదు. మీరు నన్ను నమ్మండి, థియేటర్ లో జనాలు ఈ పాటకి ఫిదా అయిపోతారు అని మొండిగా నిలబడ్డారు. కళ్యాణ్ గారు చెప్పినట్టే ఆ పాట క్లైమాక్స్ సీక్వెన్స్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. కేవలం పాట విషయంలోనే కాదు, కామెడీ విషయంలో కూడా కళ్యాణ్ గారిది ప్రత్యేకమైన విజన్. సినిమాలో అచ్యుత్ గారితో కలిసి పవన్ చేసే పార్టీ సీన్ గుర్తుంది కదా, ఆ సీన్ లెంగ్త్ ఎక్కువైపోయిందని, సినిమా ఫ్లో దెబ్బతింటుందని ఎడిటర్ ఆ సీన్ తీసేయాలని సజెషన్ ఇచ్చారు. కానీ కళ్యాణ్ గారు మాత్రం ఆ సీన్ కి థియేటర్ లో జనాలు పగలబడి నవ్వుతారు, దాన్ని అసలు టచ్ చేయొద్దు అని చెప్పారు. రిజల్ట్ ఏంటో మనకు తెలిసిందే. ఆ సీన్ ఇప్పటికీ ఒక క్లాసిక్ కామెడీ బిట్. చాలా మంది హీరోలు ఫైట్స్ కోసం డూప్స్ ని వాడతారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం డూప్ లేకుండా స్వయంగానే మార్షల్ ఆర్ట్స్ చేశారు. ఆయనకి రియల్ లైఫ్ లో మార్షల్ ఆర్ట్స్ లో బ్లాక్ బెల్ట్ ఉంది. అందుకే ఆ బాక్సింగ్ రింగ్ లో ఆయన చేసిన మూవ్మెంట్స్ అంత నేచురల్ గా వచ్చాయి. ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పట్లో వేల మంది యంగ్స్టర్స్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో జాయిన్ అయ్యారంటే ఒక్కసారి ఇమాజిన్ చేయండి పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఎంతలా ఉందో. ఇది అమీర్ ఖాన్ గారి జో జీతా ఓహి సికందర్ సినిమాకు రీమేక్ అయిన కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ వల్ల ఇది ఒక ఫ్రెష్ మూవీలా అనిపిస్తుంది. రమణ గోగుల గారికి ఇది రెండో సినిమానే అయినా వయ్యారి బామ్మ, పెదవి దాటిన వంటి పాటలతో మ్యూజిక్ హిస్టరీని క్రియేట్ చేశారు. ఈ సినిమాను తర్వాత తమిళంలో విజయ్ గారు బద్రిగా, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ గారు అప్పుగా రీమేక్ చేసి హిట్ కొట్టారు. చూశారుగా, ఒక సినిమా హిట్ అవ్వాలంటే కేవలం యాక్టింగ్ ఉంటే సరిపోదు, పవన్ కళ్యాణ్ గారి లాంటి విజన్ కూడా ఉండాలి. అందుకే ఆయన పవర్ స్టార్ అయ్యారు. తమ్ముడు సినిమాలో మీకు నచ్చిన పాట లేదా సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి.